హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఇవాళ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఎగ్ దమ్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. మీరైతే వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి. క్వాంటిటీ ఏం లేదండి, నేను 2 to 3 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ని బట్టి రైస్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను రైస్ తీసుకొని శుభ్రంగా 2 సార్లు అయితే కడిగేసుకొని ఒక 30 to 60 మినిట్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టేశానండి. ఈ లోపల మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసేసుకుందాం. ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా సన్నగా కట్ చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేద్దామండి. అవి మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేద్దాం. అలానే కొంచెం స్ప్రింకిల్ చేయండి. సాల్ట్ వేయటం వల్ల మంచి క్రిస్పీగా అవుతుందన్నమాట. త్వరగా క్రిస్పీ అవుతాయి ఆనియన్స్. మంచి బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన వాటిని ఆయిల్ ఏం లేకుండా ఆయిల్ నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లో వేసేద్దామండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టిన ఎగ్స్ వేసేసి అందులో పసుపు, కొంచెం కారం, ఉప్పు వేసేసి కొంచెం ఫ్రై చేద్దామండి 2 to 3 మినిట్స్. అలానే ఎగ్స్ని కూడా 3 వైపులా ఘాట్ పెట్టుకోవటం వల్ల ఎగ్స్ పగలవన్నమాట. మంచి స్పైసెస్, మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఎగ్ లోపల వరకు వెళ్ళి మంచి టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయండి. అవి పక్కన పెట్టేద్దాం. అలానే మనం రైస్ అయితే బాయిల్ చేసేద్దామండి. అందుకోసం సరిపడా వాటర్ తీసుకొని అందులో హోల్ స్పైసెస్ వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేయాలి అండి. ఆయిల్ ఏదంటే మనం ఫ్రై చేసాం కదా ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్, అది వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలానే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మూత పెట్టేద్దామండి. మంచి పొంగు రావాలన్నమాట. బాగా కాగాలి, నీళ్ళన్నీ బాగా కాగాలి. ఒక మూత పెట్టేసి మనమైతే ఒక 5 మినిట్స్ ఉడికిద్దామండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసేయండి. చూసారు కదా, వాటర్ అయితే బాగా మరలాయండి. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసేద్దాము. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఉడికిద్దామండి. మనం దమ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ కాబట్టి రైస్ ఒక 80% ఖచ్చితంగా ఉడకాలి. ఈ రైస్ ఉడికే లోపల మనం మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇక్కడ నేను దమ్ బిర్యానీకి సరిపడా పాత్ర తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసి స్పైసెస్ అన్నీ వేసానండి. అలానే జీడిపప్పు కూడా వేసాను. అవి చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని జీడిపప్పు నేను సపరేట్ చేస్తున్నానండి. నేను గార్నిష్ కింద పైన జల్లుతాను అనమాట. ఇక్కడ అలానే సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 నుండి 4 స్పూన్లు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేనైతే 2.5 స్పూన్లు లేదా 3 స్పూన్లు వేసాను. బాగా ఫ్రై చేయండి. అలానే కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోండి. బాగా ఫ్రై చేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. అలా పచ్చివాసన పోయిన దాంట్లో మనం ముందుగా టమాటా ప్యూరీని వేసేద్దామండి. నేను 2 టమాటాలు తీసుకొని మంచి ప్యూరీ కింద చేశాను. టమాటాలు కూడా మంచిగా పచ్చివాసన పోయేందుకు ఫ్రై అయ్యాక ఇక్కడ నేను కారం వేస్తున్నాను. 2 నుండి 3 స్పూన్ల కారం వేసుకోండి. అలానే ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం జీరా పౌడర్ వేసేసి ఒకసారి కలిపేసి ఆ స్పైసెస్ అన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేద్దామండి. అలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కప్పుడు పెరుగు అయితే వేస్తున్నానండి. ఆ పెరుగు కూడా మొత్తం మసాలా, పెరుగు అంతా బాగా ఈవెన్గా ఉడకాలన్నమాట. అప్పుడు మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు ఉడికిద్దాం ఒక 2 మినిట్స్. సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ మర్చిపోయానండి, ముందుగానే వేయాలి. ఎక్కడ వేసినా పర్లేదు. ఇప్పుడు వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికాక మనం వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం స్పైసెస్ అన్నీ వేసాం కదా, అలానే ఉడికిస్తే అడుగంటేసి మాడిపోతుంది అనమాట. కొంచెం వాటర్ వేసేసి అలానే కొంచెం నిమ్మకాయ పిండేసి మనం ముందుగా ఉడకబెట్టిన ఎగ్స్ అయితే వేసేసి మూత పెట్టి 2 to 3 మినిట్స్ అయితే ఉడికిద్దామండి. చూసారు
కదా ఎగ్స్ కూడా మంచిగా స్పైసెస్తో మిక్స్ అయ్యి బాగా ఉడికాయి అన్నమాట. మన రైస్ కూడా చక్కగా ఒక 80% అయితే ఉడికింది. ఆ రైస్ని మనం వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని ఎగ్స్ ఆ బిర్యానీలో వేసేద్దామండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం గీ అలా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. ఇలా రైస్ అంతా వేసాక కూడా స్ప్రెడ్ చేసేసి చూసారు కదా రైస్ కూడా పర్ఫెక్ట్గా 80% అంటే 80% ఉడికిందండి. ఇలా 80% ఉడికాక మనం ముందుగా పైన కొంచెం గీతో అలానే గరం మసాలా గీ వేయటం వల్ల మంచి అరోమా వస్తుందండి. చాలా సూపర్గా ఉండుద్ది తినేటప్పుడు కూడా. కొంచెం గరం మసాలా వేయటం వల్ల కూడా మంచి అరోమా వస్తుందన్నమాట. అలానే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, అలానే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసి దమ్ ఇచ్చేద్దామండి. అలానే కింద కడాయి పెట్టండి, అప్పుడు అడుగుంటుంది అన్నమాట. దమ్కి కొంచెం వాటర్ నింపి బరువు పెట్టేయండి. చూసారు కదా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే చక్కగా మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత పొల్లుగా ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు ఏమి డిస్టర్బ్ చేయొద్దండి, మళ్ళీ మూత పెట్టేసి బరువు పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే అలా వదిలేద్దాము. ఆఫ్టర్ 10 మినిట్స్ చూసారు కదా రైస్ ఎంత విడివిడిగా ఎంత చక్కగా, ఎక్కడే కానీ ముద్దగా అవ్వలేదండి. రైస్ కానీ ఎగ్స్ కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అన్నమాట. దీన్ని మనం రైతాతో కానీ ఏదన్నా చారువతో కానీ తిన్నా చాలా ఎమ్మీగా చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాకుండా ఇలా ఎగ్ బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.